బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం. దీని ఎత్తు 828 మీటర్లు అంటే 2717 అడుగులు. 163 అంతస్తులు. అత్యంత ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ నిర్మాణంగా, ఎత్తైన బహిరంగ పరిశీలన డెక్ కలిగి ఉన్న రికార్డులను కలిగి ఉంది. దీని రూపకల్పన ఎడారి పువ్వు నుండి ప్రేరణ పొందింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం మరియు స్వేచ్ఛగా నిలబడే నిర్మాణం. ఇది ప్రపంచంలోనే ఎత్తైన బహిరంగ అబ్జర్వేషన్ డెక్ను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన ఎలివేటర్ ప్రయాణ దూరం మరియు ఎత్తైన సర్వీస్ ఎలివేటర్ను కలిగి ఉంది. 76వ అంతస్తులో ప్రపంచంలోనే రెండవ ఎత్తైన స్విమ్మింగ్ పూల్ను కలిగి ఉంది. ఈ భవనంలో ప్రపంచంలోనే ఎత్తైన ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. ఇది 85 మందికి పైగా కళాకారుల రచనలను ప్రదర్శిస్తుంది. ఈ టవర్ డిజైన్ హైమెనోకాలిస్ లేదా స్పైడర్ లిల్లీ పువ్వు ఆకారం నుండి ప్రేరణ పొందింది. నిర్మాణం 2004లో ప్రారంభమై 2010లో పూర్తయింది. దీని నిర్మాణంలో 110,000 టన్నుల కాంక్రీటు మరియు 55,000 టన్నుల స్టీల్ రీబార్ ఉపయోగించబడ్డాయి. నిర్మాణ సమయంలో ప్రతిరోజూ 12,000 కంటే ఎక్కువ మంది కార్మికులు అక్కడే ఉండేవారు. బుర్జ్ ఖలీఫా పైభాగంలో ఉష్ణోగ్రత దిగువన కంటే చాలా తక్కువగా ఉంటుంది. సుమారు 11 సెల్సియస్ లేదా 20 ఫారెన్హీట్ తేడా ఉంటుంది. ఈ టవర్ బలమైన గాలులను తట్టుకునేలా రూపొందించబడింది మరియు తీవ్రమైన పరిస్థితుల్లో 6 అడుగుల వరకు కదలగలదు. రాత్రి సమయంలో, భవనం మెరుస్తూ మెరిసే LED లైట్లతో కప్పబడి ఉంటుంది. దీనికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాజీ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయద్ అల్ నహ్యాన్ పేరు పెట్టారు.